హలో అండి, వెల్కమ్ టు స్వరమాధురి. ఈ రోజు మనం రథయాత్ర గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఇన్ఫర్మేషన్, రథయాత్ర అనేది ఈ సంవత్సరంలో ఏ టైంలో పడింది, అది ఎలాగా వెళ్ళి యాత్ర కంప్లీట్ చేసుకుని రావచ్చు, అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. స్వరమాధురి ఛానల్ ఫర్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. 2025 రథయాత్ర అనేది 27 జూన్ 2025 పడింది, శుక్రవారం. సో ఆ రోజు నుంచి మనకి రథయాత్ర ప్రారంభమవుతుంది. రథయాత్రను నవదిన యాత్ర, గుండించ యాత్ర, దశావతార మరియు గుండించ యాత్ర అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఇది శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన వార్షిక కార్యక్రమం. సంప్రదాయ క్యాలెండర్ ప్రకారం ఇది శుక్లపక్షంలో 2వ రోజున రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు వెళ్ళాలనుకుంటే ఫస్ట్ ఏ విధంగా వెళ్ళొచ్చు అన్నది మనం చూసుకున్నట్లయితే, బై ఫ్లైట్ వెళ్ళాలనుకుంటే బీజూ పట్నాయక్ విమానాశ్రయం అనేది పూరి నగరానికి సమీపంలోనే ఉంది. సో ఇది 60 కిలోమీటర్స్ దూరంలో ఉంది. దీని ద్వారా మీరు వెళ్ళొచ్చు. దీనికి సంబంధించి మనకి డిఫరెంట్ కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి. చెన్నై, ఢిల్లీ, కోల్కతా, నాగ్పూర్, విశాఖపట్నం, ఎక్కడి నుంచి అయినా మీరు ఇక్కడికి ట్రావెల్ చేయొచ్చు. రోడ్ మార్గం చూసుకున్నట్లయితే పూరి నగరం రోడ్డుకి కూడా చాలా కనెక్షన్ అనేది ఉంది. సో ఇక్కడికి చేరుకోవాలనుకుంటే మీరు ఈజీగా బస్ సర్వీస్ యూస్ చేసుకుని వెళ్ళొచ్చు. అలాగే కటక్ మరియు భువనేశ్వర్ నుంచి కూడా పూరికి 10 నుంచి 15 నిమిషాలు కూడా చాలా ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉన్నాయి. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నం నుంచి కూడా కోల్కతాకి డైరెక్ట్గా మీకు బస్సెస్ ఉంటాయి. అలాగే కోల్కతా నుంచి కూడా డైరెక్ట్గా బస్సెస్ ఉంటాయి, లేదా టాక్సీ ద్వారా కూడా మీరు వెళ్ళొచ్చు. మనం కనుక రైలు మార్గం చూసుకున్నట్లయితే ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ ఇటువంటి నగరాల నుంచి కూడా మీకు డైరెక్ట్ పూరికి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేవి ఉన్నాయి. ఈ ద్వారా కూడా మీరు చేరుకోవచ్చు. సో రథయాత్ర అంటూ ఉంటారు కదా, సో కామన్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అందరికీ. రథయాత్ర అంటే ఏంటి అన్నది మనం తెలుసుకుందాము. భారతదేశంలోని హిందూ మరియు బౌద్ధ సమాజాలు రథయాత్రతో అత్యంత దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. దీన్ని రథాల పండుగ అని అనువదిస్తారనమాట. ప్రతి సంవత్సరం ఈ రోజున వేలాది భక్తులు జగన్నాథుడు మరియు అతని తోబుట్టువుల విగ్రహాలను అలంకరించి జగన్నాథుడు ఆలయం నుంచి గుండించ ఆలయానికి 3 కిలోమీటర్ల ప్రయాణంలో రథంలో ఇది రవాణా జరుగుతుందన్నమాట. జగన్నాథం అంటే ఏంటి అని కూడా అనుకుంటూ ఉంటారు. సంస్కృత పదం ఉండి జగన్నాథ్ అంటే ఇది ఆంగ్లంలో విశ్వానికి ప్రభు అని అర్థం. జగన్నాథుని విష్ణు అవతారంగా భావించి ఇది చేస్తూ ఉంటారు. రథయాత్రను ఎందుకు నిర్వహిస్తారు అని కనుక మనం చూసుకున్నట్లయితే, పురాణాల ప్రకారం జగన్నాథుడు ఈ రోజున తన అత్తగారి నివాసమైన మౌసి మా ఆలయం ద్వారా గుండించ ఆలయానికి ప్రయాణించారు. సో ఆయన తన సోదరిని సుభద్ర మరియు అన్నయ్య బలభద్రతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అందువల్ల ఈ రోజు ప్రతి సంవత్సరం జగన్నాథ రథయాత్రను పాటించి, సో ఈ సమయంలో భగవంతుని మరియు అతని ఇద్దరి తోబట్టువుల విగ్రహాల్ని రథంపై ఉంచుతారు. ఊరేగింపు యొక్క భారీ ప్రాముఖ్యత కూడా భారతదేశం అంతటా చేసుకుంటూ ఉంటారనమాట. ఇది జనరల్గా ఎప్పుడు జరుగుతుంది అంటే, ఇందాక నేను చెప్పిన దాని ప్రకారం ఆషాఢ శుక్లపక్ష ద్వితీయం ఇది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2025లో చూసుకున్నట్లయితే జూన్ 25 అనమాట. సో మీరు దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలనుకుంటే జూన్ 27వ తారీఖు అనమాట. సో మీరు దీనికి సంబంధించి ప్లాన్ చేసుకోవాలనుకుంటే దానికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి రథయాత్రకు సంబంధించి దీనికి సంబంధించిన ఉత్సవాన్ని ఎలా జరుపుకుంటారు అన్నది మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. భక్తులు జగన్నాథ ఆలయం నుండి శ్రీకృష్ణుడు, బలభద్రుడు మరియు సుభద్ర విగ్రహాలను గుండించ ఆలయానికి తీసుకువెళ్తారు. ఆ తర్వాత విగ్రహాలను రథాలలో ఉంచుతారు. పూజారులు స్నాన పూర్ణిమను నిర్వహిస్తారు. ఇది 3 విగ్రహాలను నీటితో స్నానం చేసే ఆచారం అనమాట. స్నానం చేసిన విగ్రహాలను ఊరేగింపు రోజు వరకు ఒంటరిగా ఉంచుతారు. ఈ కార్యక్రమాన్ని అన్సారా అని కూడా అంటూ ఉంటారు. సో ఒడిస్సా రాజు వారసుడు చేర పహార ఉత్సవాన్ని నిర్వహిస్తారు. చేరపరాహ పహార కార్యక్రమంలో రాజు దేవతలను ముసుకెళ్ళి రథాలపై ఉంచుతారనమాట. ఈ విధంగా మనకి ఈ యాక్టివిటీ అనేది అవుతుంది. కంప్లీట్గా మనకి జరగడం అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా మనము ఈ రథయాత్ర గురించి చూసుకున్నట్లయితే, ఇది సమానత్వం మరియు సమైక్యతను సూచిస్తూ ఉంటుంది. ఇక్కడికి సంబంధించి దైవిక స్వరూపం చూడడానికి చాలా మంది ప్రజలు వస్తూ ఉంటారు. పండుగ రోజు 3 దేవతల్ని పూజించడం జరుగుతుందన్నమాట. వారిలో అన్నయ్య అయిన బలభద్రుడు, జగన్నాథుడు, సోదరి అయిన సుభద్ర మరియు జగన్నాథుడు 3 అనేది ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఆశీస్సులతో పొందేలాగా దేవతలను పూరి నగర వీధులలోకి తీసుకుని వెళ్ళి ఊరేగిస్తూ ఉంటారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే బలభద్రుని రథానికి 16 చక్రాలు ఉంటాయి, జగన్నాథుని రథానికి 18 చక్రాలు ఉంటాయి. అదేవిధంగా సుభద్ర రథానికి 14 చక్రాలు. ఈ విధంగా మనకి డెకరేట్ చేసి కంప్లీట్గా తీసుకువెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని రథాల పండుగ అని అంటూ ఉంటారు. సో ఈ సమయంలో ముఖ్యమైన ఆచారాలు ఏముంటాయి రథయాత్రకు సంబంధించి చూసుకున్నట్లయితే, రథయాత్ర అనేక ఆచారాలతో చెప్పుకుంటారు.
కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే చేరా పహారా అన్నమాట. పూరి రాజు లేదా ప్రతినిధి బంగారు చీపురుతో రథాల ముందు నేలను ఊడ్చినప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది. తర్వాత రథాలను లాగడం, వేలాది మంది ప్రార్థనలు మరియు పాటలు పాడుతూ రథాలను లాగుతారు. భక్తులు తమ భక్తిని చూపించుకోవడానికి ఈ విధంగా చేస్తూ ఉంటారనమాట. ఈ విధంగా చేయడం వల్ల ఆత్మశుద్ధి కూడా అవుతుందని అంటూ ఉంటారు. స్నాన పూర్ణిమ, ఇది రథయాత్రలో మొదటి ఆచారం. జగన్నాథుడు మరియు అతని తోబుట్టుల విగ్రహాన్ని పవిత్ర జలంతో స్నానం చేయడం అనేది ఈ ఆచారం. రథ అలంకరణ, రథాలను అందమైన రంగులు, పువ్వులు, వస్త్రాలతో మరియు చక్కగా అలంకరిస్తారు. ప్రతి రథం అది మోసే దేవతను సూచిస్తుంది కాబట్టి గొప్పగా కనిపించేలా తయారు చేస్తారు. గుండించ ఆలయంలో ప్రార్థనలు, రథాలు గుండించ ఆలయాన్ని చేరుకున్న తర్వాత దేవతలకు ప్రార్థన మరియు అర్చనలు సమర్పిస్తారనమాట. తిరుగు ప్రయాణం అంటే బహుదా యాత్ర అంటారు. గుండించ ఆలయంలో కొన్ని రోజులు గడిపిన తర్వాత దేవతలు బహుదా యాత్ర అని పిలువబడే ఈ యాత్ర నుంచి తిరిగి ప్రయాణం చేసి వస్తారనమాట. దేవతలను తీసుకొస్తారు. ఇది ప్రయాణం ముగింపును సూచిస్తుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఈ ఆచారాలు రథయాత్రను ఆధ్యాత్మికంగా మరియు ముఖ్యంగా సాంస్కృతి పరంగా చేస్తూ ఉంటారనమాట. ఇది భక్తితో జరుపుకోవడం ప్రజలకు ఒకే చోట చేరుస్తూ ఉంటుంది. చూసారు కదండి, బేసిక్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఎవరికైనా ఉన్న ఈ జనరేషన్లో రథయాత్ర గురించి నేను అన్ని క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా దేని గురించి అయినా చెప్పాలి, తెలుసుకోవాలనుకుంటే మీరు డెఫినెట్గా తెలియజేయండి. ఈసారి జూన్ 27న వస్తున్న ఈ రథయాత్రని అందరూ వెళ్ళి విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయొచ్చు. కోవిడ్ కేసెస్ కూడా కొంచెం పెరుగుతున్న ఉద్దేశం అవుతూ ఉంటుంది కాబట్టి దానికి తగ్గ ప్రికాషన్స్ కూడా తీసుకుని మీరు వెళ్ళి హ్యాపీగా రథయాత్రని ఎంజాయ్ చేసి రావచ్చు. ఆ జగన్నాథుని ఆశీస్సులు తీసుకోవచ్చు. ఇంకొక విషయం, జగన్నాథ యాత్రలో పాల్గొన్న వారు కానీ చూసిన వారు కానీ ముక్తి పొందుతారు అని కూడా పురాణాలు చెప్తూ ఉన్నాయి. సో చూసారు కదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇంకా దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను డెఫినెట్గా రీసెర్చ్ చేసి పెడతాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.